పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు టెన్షన్ పెడుతున్నాయి. పులివెందుల మండలం నల్లగొండవారిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గొడవ సద్దుమడిగిందా? ప్రియా, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచార సందర్భంగా ఇరు పార్టీలు అటు వైసీపీ టీడీపీ ఘర్షణ పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘర్షణలో గాయపడినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అదేవిధంగా వేముల రాము, వీరిద్దరి యొక్క ఆరోగ్య పరిస్థితి కాస్తంత విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇప్పుడే పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనేటువంటివి జరుగుతున్నాయి. అంటే ఉదయం ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వాహనంతో పాటు అదేవిధంగా వేముల వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వేముల రాము, సో వీరిద్దరు వాహనాలని టీడీపీకి చెందినటువంటి 6 వాహనాలు చుట్టుముట్టి, అంటే 6 కార్లతో చుట్టుముట్టి ఒక్కసారిగా కార్ల పైన పెట్రోల్ పోయడంతో పాటు కర్రలు రాడ్లతో దాడి చేయడంతో వీరు గాయపడినట్టు ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో నల్లగొండవారిపాలెం యొక్క ఘాట్ సెక్షన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఇరు వర్గాలు కూడా, అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు వర్గాలు కూడా అక్కడికి ఒక్కసారిగా ఎదురెదురు పడడంతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, అంతేకాకుండా వాళ్ళ వాహనాల నుంచి కిందికి రాకుండా అడ్డుకోవడంతో పాటు వారి యొక్క వాహనాలతో ఢీకొట్టడంతో వైసీపీ నేతలకు అందరికీ కూడా గాయాలయ్యాయి. అంతేకాకుండా రాడ్లతో దాడి చేయడం వల్ల ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు చెయ్యి విరిగింది. అంతేకాకుండా మనం తీసుకుంటే వేముల రాముకు మాత్రం ఇప్పటికే తలకు తీవ్రమైన గాయాలు కావడంతో దాదాపు 12 కుట్లు వేసినట్లు ప్రాథమిక వైద్య పరీక్షలలో 12 కుట్లు వేశారు. అయితే మరింత వైద్య కోసం ఆయనను పులివెందులో ఉన్నటువంటి గంగిరెడ్డి హాస్పిటల్ తరలించారు. సో ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. పరిస్థితి కాస్తంత విషమంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ శ్రేణులు కూడా పులివెందుల పట్టణానికి భారీగా చేరుకుంటున్నాయి. అంటే ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందన్నటువంటి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడే ఒక హాస్పిటల్కి చేరుకునే బాధ్యతలను పరామర్శించడంతో పాటు ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా వైద్యులకు సైతం మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ పోలీసులు కూడా ఇదే అంశం పైన పూర్తిగా విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఏం జరిగింది, ఎవరెవరు ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడ్డారు, ఈ ఘర్షణలో ఎవరి పాత్ర ఏంటి అనేటువంటి విషయాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం పులివెందుల్లో కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. ప్రియా, రమేష్, అయితే ప్రస్తుతం అక్కడ దాడికి సంబంధించి భద్రత ఏ విధంగా ఉందంటే, ఈ దాడి మొత్తం జరిగేటప్పుడు పోలీసులు భద్రత ఏ విధంగా ఉండింది? ఇంత తీవ్ర స్థాయిలో దాడి జరిగింది అంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు తీవ్ర పరిస్థితుల్లో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి భద్రత ఎలా ఉంది అక్కడ? ప్రియా, మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిన్నటి నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం మధ్య ఎన్నికల ప్రచారం కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి వైసీపీకి సంబంధించినటువంటి నేతలతో పాటు అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి సురేష్ రెడ్డి పైన టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు, వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. సో ఈ ప్రమాదంలో కూడా సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడారు. అయినప్పటికీ ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు కాస్తంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మనం ఎందుకు చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి గ్రామంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు, అంటే ఒక ఎమ్మెల్సీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా రైట్ రమేష్, థ్యాంక్స్.